నమస్తే, దిస్ ఇస్ శౌర్య. తమిళనాడు అత్యధిక ఓట్ల మెజారిటీతోని టీవీకే పార్టీ విజయం సాధించి పూర్తిగా తమిళ రాజకీయాల చరిత్రనే మార్చేసింది. సో ఇదే డిస్కషన్ నడుస్తుంది. ప్రతి ఒక్కరూ కూడాను తమిళ స్టేట్ అనే కాదు, తమిళనాడనే కాదు, అసలు ఆంధ్రాలోని, తెలుగు స్టేట్స్ లోని, అలాగే ఓవరాల్ ఇండియా మొత్తం కూడా ఇదే చర్చించుకుంటూ ఉన్నాయి. సో అంటే మనం అనుకోవచ్చు ఎంత పెద్ద మార్పు జరిగింది, ప్రజలు వాళ్ళకి ఇష్టమైన నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నంలో మొట్టమొదటి స్టెప్ ని తీసుకున్నారు అని అనిపిస్తుంది. అయితే విజయ్ మరి ఎలాంటి కేడర్ ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు, ఎంత బలమైన కేడర్ విజయ్ కి యాడ్ అవబోతోంది, విజయే కలుపుకుంటారా, విజయే కలుస్తారా? సో ఈ సందిగ్ధం అయితే ఉంది. ఇదన్నీ మాట్లాడేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఇప్పటికీ కూడా అందరి మొహాల్లో ఒక ఆనందం కనిపిస్తుంది. అంటే మనం ఎప్పుడు అసలు జనరల్ గా తెలుగు స్టేట్ ఎలక్షన్స్ లో అయినా, రిమైనింగ్ ఎలక్షన్స్ లో అయినా, ఈ ఎవరు గెలిచినా కూడా ఎంత అబ్బా అవునా అనే ఒక ఆశ్చర్యం లేదు ఎవరికి కూడా. అవునా గెలిచాడు అదే అనుకున్నాం అంట. బట్ విజయ్ విషయంలో మాత్రము రకరకాల స్టోరీలు, రకరకాల ఫ్లాష్ బ్యాక్స్ అన్ని ప్రతిదీ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో మీరేమంటారు, అంటే విజయ్ ఎలాంటి బలమైన క్యాడర్ ఏర్పాటు చేసుకోబోతున్నాడు? మీ అనాలిసిస్ ఏంటి, అసలు ఎలా కలిస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే హంగన్ ఒకరంటూ ఉన్నారు, బట్ మెజారిటీ ఈయనకే ఉంది కాబట్టి ఎలా అడుగులు వేస్తే బాగుంటుందని మీరు? ముందు అసలు ఎందుకు ఇంతలాగా ఫోకస్ విజయ్ మీదకి వెళ్ళింది, ఇది ఎవరు ఊహించలా. ఎంత పర్సెంటేజ్ వస్తుంది? మాక్సిమం 18 నుంచి 20%. సీట్లు ఎన్ని వస్తాయి? 3, 5, 8, 10, 12, మాక్సిమం 18. అక్కడ ఆగిపోయింది. ఎవరు కూడా అంచనా వేయలేకపోయారు విజయ్ని. అందులో విజయ్కి మొదటి నుంచి హర్దిల్సే. ఒక పక్క మీకు తెలుసు, కరూర్ సంఘటన నుంచి తీసుకుంటే మీకు కరూర్ స్టాంపీడ్, అక్కడి నుంచి అతని మీద కేసులు, తర్వాత అతనికి సభలు పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వకపోవడం, రెస్ట్రిక్ట్ చేయడం, ఇంతమందే రావాలి, ఇంతమందికి మించి రాకూడదు, ఏం జరిగినా మీదే బాధ్యత. ఇట్లా మరో పక్క మీరు అన్నట్టుగా వ్యక్తిగతం సంగీతతోటి విడాకుల ఇది. సో దాని వెనకాల డిఎంకే ఉందని, తర్వాత భార్య దూరంగా వెళ్ళిపోవడం, పిల్లలు దూరం అయిపోవడం, అంటే ఒక ఒంటరి అయిపోయాడు అతను. నిజంగా చెప్పాలంటే అటువంటి సిచ్యువేషన్ లో అతను కూడా బలహీనుడైపోతాడు మానసికంగా. రెండోది, ప్రజలు కూడా ఆ వ్యక్తిగత విషయాలు చూసి ఇతనికి ఓటేయాలా అని అనుకునే ఒక సిచ్యువేషన్ వచ్చింది. కానీ ప్రజలు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇతను కూడా అవన్నీ పక్కకు పెట్టి, మీకు విజయ్ గెలుపుకి విజయ్ అండ్ విజిల్ ఈ రెండు కారణం. నెంబర్ 1. నెంబర్ 2, అతను ఎక్కడ కులమత ప్రస్తావన తీసుకురాలా, ఎక్కడ మాట్లాడలేదు. నేనేం చేస్తాను అనేది అతను క్లారిటీగా చెప్పాడు. ఏ ఏ పథకాలు ఇస్తానని చెప్పాడు. అంటే అతను అన్ని రాష్ట్రాలని అతను పరిశీలించాడు, అంటే ఎవరెవరు ఏ హామీలు ఇచ్చారనేది. దాన్ని బేస్ చేసుకుని అతను రూపకల్పన చేసుకున్నాడు. ఆదవ్ అర్జున్ అతనికి బాగా క్లోజ్, అతను కూడా బాగా అతనికి హెల్ప్ చేసినట్టున్నారు. సో పెద్ద హంగామా మనకి ఎక్కడా కనిపించలా, ఎక్కువ సభలు నిర్వహించలా. 2 సంవత్సరాలు 2 నెలలు అతను పార్టీ పెట్టి, కానీ పట్టుమని అతను ఒక 6 నెలలు కూడా పార్టీ మీద దృష్టి పెట్టలా చెప్పాలంటే. మీకు ఎన్టీఆర్ తో పోలిసినారు. ఎన్టీఆర్ 9 నెలలు అతను తిరిగాడు రాష్ట్రం అంతా, ఇతను తిరగలా. అసలు మనం ఎవరితో పోల్చక్కర్లేదు. నిన్న కూడా మనం అనుకున్నాం, ఈజ్ అన్కంపారబుల్. ఎందుకంటే ఎవరితో పోల్చక్కర్లేదు. విజయ్ ఈజ్ విజయ్. ఇవాళ విజయ్ వెట్రికి విజయే కారణం, వేరే ఎవ్వరూ కాదు. త్రిష కాదు, అయితే మరొకళ్ళు కాదు, ప్రజలు కారణం, జెన్జీ కిడ్స్ కారణం, మహిళలు కారణం. తమిళనాడులో ఉండే, అంటే డిఎంకే మీద ఉండే ఆ ఎవర్షన్ కారణం. స్టాలిన్ ని వాళ్ళు వద్దనుకున్నారు, ఉదయనిధి స్టాలిన్ వద్దనుకున్నారు. ఇక్కడ హిందుత్వ లేదు అన్నారు, కానీ హిందువుల ఓట్లు పడ్డాయి. అతను మాట్లాడకపోయినా హిందువులు కూడా మాకు స్టాలిన్ వద్దు అనుకున్నారు. ఎందుకంటే వాళ్ళు హిందువులకి వ్యతిరేకంగా పనిచేశారు, హిందువుల మనోభావాలను దెబ్బతీశారు. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఈసారి ఒక 25% జెన్జీ కిడ్స్ ఓటింగ్ వేయడం కూడా, దానివల్ల ఓటింగ్ శాతం పెరిగింది, ఇతనికి అది కలిసి వచ్చింది. సో అన్ని రకాలుగా విజయ్ అనేవాడు ఇవాళ ఇంత విజయాన్ని చవి చూడడానికి ఇవన్నీ కారణం. అయితే విజయ్ ఎవరితో కలవాలి? మీకు కనుక గుర్తుంటే విజయ్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుందాం అనుకున్నాడు. 80 సీట్లు ఆఫర్ ఇచ్చాడు. ఇస్తే వాళ్ళు ఫస్ట్ ఒప్పుకున్నారు కాంగ్రెస్, కానీ లాస్ట్కి ఏం చేసింది, వాళ్ళు మొత్తం నేషనల్ లెవెల్లో చూసుకుని
ఇక్కడ వాళ్ళ డిఎంకే తోటి ముందుకెళ్ళారు అని, అంటే వాళ్ళకుండే ఇంటర్నల్ ఇది చూసుకున్నారు. దాంతో ఇవాళ నష్టపోయింది కాంగ్రెస్, నాట్ టీవీకే. ఎందుకంటే వాళ్ళు 80 సీట్లు ఈజీగా 50 సీట్లు గెలిచి ఉండేవాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ బాధపడుతుంది, ఎందుకంటే కాంగ్రెస్ ఆల్మోస్ట్ 2.5 దశాబ్దాల పైచీలకైంది. తమిళనాడులో అసలు వాళ్ళు ఉనికి లేకుండా మంచి ఆపర్చునిటీని పోగొట్టుకున్నారు వాళ్ళు. సో కాంగ్రెస్ ఇవాళ మొత్తం మీరు దేశం మొత్తం మీద చూసుకుంటే 4 రాష్ట్రాల్లోనే ఉంది. మరి ఏఐడిఎంకే కూడా ఆఫర్ ఇచ్చింది, మాతో కలవండి, మేము మీతో కలుస్తామని. బీజేపీ కూడా ఆఫర్ ఇచ్చింది. సో ఇతను నాకు సిద్ధాంత పరంగా నాకు బీజేపీ పడదు, రాజకీయ పరంగా డిఎంకే పడదు అన్నాడు. ఇప్పుడు డిఎంకేతో కలిసిన కాంగ్రెస్ ఎట్లా పొత్తు పెట్టుకుంటాడు? కుదరదు కదా. సో బెస్ట్ ఏంటంటే బీజేపీతో మాట్లాడుకుని, ఏఐడిఎంకేతో మాట్లాడుకుని. ఇవాళ మీకు ఇంకో సంగతి ఏంటంటే టీవీలో ఎక్కువ మంది వచ్చిన వాళ్ళు ఏఐడిఎంకే నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైతే స్టాలిన్ ఓడించారో, బాబురావు ఏదో ఆయన అన్ని పార్టీల్లో ఉన్నాడు. ఆయన డిఎంకేలో స్టాలిన్ కుడిభుజంగా ఉన్నాడు. కానీ అతను చెప్పాడని ఈయన, సో స్టాలిన్ అక్కడ 2000 ఓట్ల మెజార్టీతో నెగ్గాడు. అప్పటి నుంచి ఇతను పక్కన పెట్టారు. తర్వాత ఇతను ఏఐడిఎంకేలో కూడా వెళ్ళాడు, బీజేపీలో కూడా ఉన్నాడంటారు. సో టీవీకేలోకి వచ్చి ఇతను 15,000 ఓట్ల పైచిలుకుతోటి స్టాలిన్ ఓడించాడు. ఇవాళ హీఈస్ ద రియల్ హీరో. అంటే నేను అనేది ఏంటంటే బాబురావు లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అతనితో కూర్చుని సలహాలు తీసుకోవచ్చు. బికాస్ హీ వాజ్ విత్ ఆల్ పార్టీస్, ఎస్పెషల్లీ డిఎంకే ఇన్ అండ్ అవుట్స్ అతనికి తెలుసు. మెయిన్ మీకు అది ఎసెట్. తర్వాత బీజేపీ తోటి ఏఐడిఎంకే తోటి పెట్టుకోవటం వల్ల ఏఐడిఎంకేలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏమంటారు, చెక్కు చెదరదు పార్టీ. అవును, అంటే మీరు 5 ఏళ్ళు కళ్ళు మూసుకుని పరిపాలన చేయొచ్చు. లేకపోతే వీడు వెళ్ళిపోతానంటాడు, వాడు వెళ్ళిపోతానంటాడు, ఉన్న 10 మంది వీళ్ళొకళ్ళు వాళ్ళొకళ్ళు కలగాపులగం ప్లస్ కంగాళి అయిపోయి వాళ్ళని భుజగించడం తోటే సరిపోతుంది. అక్కడ అది ఉండదు. చక్కగా ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేసి, కొన్ని మంత్రి పదవులు ఇచ్చేస్తే సజావుగా ప్రభుత్వం నడుపుకోవచ్చు. సో దీని మీద దృష్టి పెడితే బాగుంటుంది. మరి విజయ్ ఏం చేస్తారు, ఎవరితో వెళ్తారు అనేది మనం వేచి చూడాలి. రైట్ మేడం, థ్యాంక్ యూ.